నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. గత కొంతకాలంగా టీఆర్ఎస్ శ్రేణులు గవర్నర్ తమిళిసై మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజ్భవన్ను రాజకీయ వేదికగా మార్చారని, అసలు గవర్నర్ ఎలా ప్రజా దర్బార్ పెడతారంటూ కూడా గులాబీ నేతలు మండిపడ్డారు. ఇంకోవైపు తమిళిసై కూడా ఎక్కడా తగ్గలేదు. ప్రజలతో మమేకం కాకుండా నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో టీఆర్ఎస్ గవర్నర్ మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్థితి. అయితే అనూహ్యంగా తమిళిసైతో వేదిక పంచుకున్నారు కేసీఆర్. ఇన్నాళ్ళు బస్తీమే సవాలన్న గులాబీ బాస్ రియలైజ్ అయ్యారా? బీజేపీ మనిషి అంటూ ఇన్నాళ్ళు గవర్నర్ను పక్కన పెట్టిన కేసీఆర్ సడన్గా వేదిక పంచుకోవడం దేనికి సంకేతం? తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. తమిళిసైతో వివాదాల కారణంగా ఆయన రాజ్భవన్ వైపు వెళ్లడం లేదు. ఎలాంటి కార్యక్రమాలకు గవర్నర్ను ఆహ్వానించడం లేదు. అయితే తాజాగా రాజ్భవన్లో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. ఏ రాష్ట్రంలో చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేస్తున్నా ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా హాజరవుతుంటారు. అది వ్యవస్థకు ఇచ్చే గౌరవంగా భావిస్తుంటారు. రాజ్భవన్లో జరిగే చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు తెరదించుతూ గులాబీ బాస్ హాజరయ్యారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఇదో చర్చనీయాంశంగా మారిపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ రాజ్భవన్లోకి అడుగుపెట్టారు. అయితే గత కొంతకాలంగా రాజ్భవన్, ప్రగతి భవన్ల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుండటంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా కారా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ముందస్తు సమాచారం రావడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలోనూ ఇలాగే ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమానికి సీఎం వెళతారని లీకులు ఇచ్చి మరీ డుమా కొట్టారు. దీంతో ఈ ముందస్తు సమాచారంపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే గతానికి భిన్నంగా సీఎం కేసీఆర్ రాజ్భవన్లో జరిగిన హైకోర్టు సీజే భుయాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత జరిగిన తేనీటి విందుకు కూడా హాజరయ్యారు. నచ్చితే ఎవరినైనా నెత్తిన పెట్టుకుంటారు, నచ్చకుంటే ఎంతటి వారినైనా కింద పడేస్తారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కేసీఆర్ అనుసరిస్తున్న పంథా ఇదే. ఆలే నరేంద్ర, విజయశాంతి, రవీంద్ర నాయక్, రాములు నాయక్, ఈటెల రాజేందర్, చినజీయర్ స్వామి ఎవరైనా కానీ తన సర్కిల్ మేరకు ఉంటేనే గౌరవమైనా ఇంకేదైనా ఇస్తారు గులాబీ బాస్. ఒక్కసారి గనక ఆ పరిధి దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించరు. అలాంటి వ్యవహారాలపై ఎన్ని విమర్శలు వచ్చినా పెద్దగా లెక్క చెయ్యరు. తమిళిసై గవర్నర్గా నియమితులైన తొలినాళ్లలో రాజ్భవన్కు, ప్రగతి భవన్కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. నరసింహన్ స్థాయిలో కాకుండా ఆశించిన స్థాయిలోనే సఖ్యత ఉండేది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల్లో కూడా గవర్నర్కు సముచిత ప్రాధాన్యం లభించేది. కల్వకుంట్ల ఇంటి గౌరవం కూడా దక్కేది. ప్రోటోకాల్ అడిగిందే తడవుగా హెలికాప్టర్ ఇలాంటి సౌకర్యాలు కూడా రాజ్భవన్కు అందేవి. ఎప్పుడైతే బీజేపీ 4 ఎంపీ స్థానాలు గెలుచుకుందో, ఎప్పుడైతే దుబాకలో విజయ పతాక ఎగురవేసిందో, ఎప్పుడైతే జీహెచ్ఎంసీలో కారుకు బ్రేకులు వేసిందో అప్పుడే సార్కు కోపం వచ్చింది. ప్రగతి భవన్కు, రాజ్భవన్కు మధ్య గ్యాప్ పెరిగింది. ముఖ్యమైన కార్యక్రమాల్లో సైతం సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై వేదిక పంచుకోవడం లేదు. కేంద్రం డైరెక్షన్లో కొన్ని విషయాల్లో గవర్నర్ తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారంటూ కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. మొత్తంగా చూస్తే గవర్నర్ ఉనికిని గుర్తించడానికి కేసీఆర్ సిద్ధంగా లేరు. ఇటీవల మోదీ పలుమార్లు హైదరాబాద్కు వచ్చినా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కనీసం హాజరు కాలేదు. ఏదైనా తన కాళ్ల వద్దకే రావాలని కోరుకునే కేసీఆర్ తన అవసరం ఉంటే ఎదుటివారి గుమ్మం తొక్కేందుకు ఏమాత్రం ఆలోచించరు. ఇలాంటి పరిణామాల మధ్య న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారానికి హాజరవడంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కాకపోతే న్యాయ వ్యవస్థను చులకనగా చూసినట్లవుతుందన్న ఉద్దేశంతో హాజరయ్యారా
లేదంటే బీజేపీతో వైరం మంచిది కాదన్న విషయాన్ని గ్రహించారా అన్న వాదనలు జోరుగా సాగుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ అండ్ కో బీజేపీపై చేస్తున్న విమర్శలు అన్నీ ఇన్ని కావు. థియరీ ప్రకారం గవర్నర్ పదవి రాజకీయాలకు అతీతమైన పదవి, కానీ ప్రాక్టికల్గా జరుగుతున్నది వేరు. ప్రస్తుతం తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం గవర్నర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పడానికి అనేక సంఘటనలున్నాయి. తమిళసైని ప్రభుత్వం గవర్నర్ మాదిరిగా కాకుండా బీజేపీ నాయకురాలిగా చూస్తున్నట్లు అర్థమవుతోంది. దేశంలో గవర్నర్లు ముఖ్యమంత్రుల మధ్య వివాదాలు కొత్త కాదు. గతంలోనూ ఉన్నాయి, ప్రస్తుతము కొనసాగుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తమిళసైని ప్రధాని మోదీ తెలంగాణ గవర్నర్గా నియమించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి బాధ్యతలను కూడా ఆమెకు అప్పగించడం ద్వారా తమిళసై ప్రాధాన్యత తెలియజేసినట్లయింది. తమిళసై బీజేపీకి హార్డ్ కోర్ నాయకురాలు. తమిళనాడులో పార్టీకి అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె బీజేపీకి పెద్ద ఎత్తున సేవలందించారు. బీజేపీతో పడని కేసీఆర్ తమిళసైని కూడా దూరం పెడుతూ వస్తున్నారు. అయితే తాజా కలయికతో కేసీఆర్ ఏం సందేశం ఇస్తున్నారన్నది చర్చనీయాంశమవుతోంది. జూలైలో ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్నారు. అయితే తెలంగాణ నా అడ్డా అన్నట్లుగా సిటీ అంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన యాడ్స్ పెట్టారు కేసీఆర్. మోదీ పర్యటనకు మైలేజ్ రాకుండా చేయాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? రాజకీయ ప్రతాపాలు ఎన్నికల్లో చూసుకోవాలి గాని ప్రజాధనంతో యాడ్స్ ఇవ్వడమేంటి? రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్కు అటు బీజేపీకి కూడా రెండుటి మధ్య ఇటు మాటాల తూటాలే కాకుండా తాజాగా ఫ్లెక్సీల వివాదం కూడా బయటకు వచ్చింది. అసలు ఇప్పటికే ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఎక్కడ కూడా పెట్టకుండా అటు టీఆర్ఎస్ కక్షపూరితంగా వ్యవహరించి కూడా ఫ్లెక్సీలు పెట్టకుండా కూడా చేసి అటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్లేసెస్ అన్నిటి కూడా ఆక్రమించుకుందంటుంది. అసలు ఎక్కడెక్కడ ఈ టీఆర్ఎస్ కూడా ఈ ఫ్లెక్సీలను ఆక్రమించుకుంది, అసలు ఈ ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి కూడా ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు స్కెడ్యూల్ ఖరారైంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో జూలై 2న మోదీ హైదరాబాద్ రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రాజ్భవన్కు వెళ్తారు. రాజ్భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు. జూలై 2, 3 తేదీల్లో మోదీ హైదరాబాద్లోనే ఉండి రాజ్భవన్లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్కు బయలుదేరి వెళ్తారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం అంతా హైదరాబాద్ రానుంది. అందరూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. అయితే ప్రధాని హోదాలో మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఈసారైనా కేసీఆర్ స్వాగతం పలుకుతారా అన్నది తేలాల్సి ఉంది. కాగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి తెలంగాణకు బీజేపీ అగ్రనాయకులందరూ క్యూ కడుతున్నారు. ఛాన్స్ వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే హైదరాబాద్లో జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలను బీజేపీ నిర్వహిస్తోంది. అలాగే హైదరాబాద్ శివార్లలో భారీ బహిరంగ సభకు ప్లాన్ వేసింది. ఈ సభకు 10 లక్షల మంది జనాలను సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో పాగా వేయటమే లక్ష్యంగా తాము మున్ముందుకు వెళ్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ను ఇంటికి పంపించి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికల్లో కాషాయం జెండాను ఎగరవేస్తామని ధీమాగా చెబుతున్నారు. ప్రియతమ నేత దేశ ప్రధానమైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి ఈ భారీ బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. గతంలో ఏ విధంగా సభలు చెప్పి విజయవంతం చేస్తామని చెప్పి విజయవంతం చేసినామో ఈ భారీ బహిరంగ సభను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించే విధంగా బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది. మళ్ళొక్కసారి ఇతను అందరికి ఇచ్చిన అధికారం ఒక్కసారి ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి అవకాశం. ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నిజాం పాలన, ఈ అరాచక పాలనకు తెరదించాలంటే, ఈ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తొక్కిపెట్టాలంటే, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని యొక్క రాజకీయాన్ని తెరమరుగేయాలంటే, సమాధి చేయాలంటే
అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్న విషయాన్ని అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేయడం జరిగింది. అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నాం, అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు అన్ని సమస్యలను స్పందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం, ఈ తెలంగాణ ప్రజలను రక్షించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తున్న విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహించరు, గమనించరు, గుర్తించరు కాబట్టే వాళ్ళ భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. గులాబీ బాస్ ఆలోచనలు ఎంత లోతుగా మరెంత దూరపు చూపుతో ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆ తీరు ఎలాంటిదన్న విషయాన్ని చెప్పే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. వచ్చే నెల మోదీ తెలంగాణలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి. తెలంగాణ బీజేపీతో పాటు జాతీయ పార్టీకి చెందిన పలువురు హైదరాబాద్లో మకాం వేసి మరీ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం మరో ఏడాది వ్యవధిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు సన్నాహకంగా జాతీయ కార్యవర్గ సమావేశాల్ని భారీ ఎత్తున నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఇంత పెద్ద ఎత్తున సమావేశాలను నిర్వహిస్తున్న వేళలో దానికి సంబంధించిన ప్రచారం కూడా అంతే భారీగా చేయడం మామూలే. దీనికోసం మెట్రో పిల్లర్లతో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ ఎత్తున హోర్డింగులు, ప్రచార చిత్రాల్ని ప్రదర్శించేందుకు వీలుగా బీజేపీ ప్లాన్ వేసింది. ఇలాంటి వాటి విషయంలో మిగిలిన వారికంటే చురుగ్గా ఆలోచించే కేసీఆర్ కమలనాథులకు షాక్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు పెడతామనేటువంటి వేగంగా మొదలుపెట్టి ఈ ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ రైతు బంధు మాదే, దళిత బంధు మాదే, కళ్యాణ లక్ష్మి మాదే, షాదీ ముబారక్ మాదే, అసలు లేని కార్యక్రమాలు, లేని సంక్షేమ పథకాలు, ఇయ్యని సంక్షేమ పథకాలు ఉన్నాయి లేనివి అని కలిపి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాలోంచి డబ్బులు తీసి రాష్ట్ర ప్రజలు పన్ను రూపంలో కట్టిన డబ్బుల్లోంచి ఈ రోజున ఫ్లెక్సీలు పెడుతున్నారు. రైతు బంధు కనపడుతుంది, దళిత బంధు ప్రోగ్రామ్ అక్కడ కనపడుతుంది. ఇట్లా మొత్తం హైదరాబాద్లో మెట్రో పిల్లర్స్ అన్నిటికీ పెట్టిండు. ఏమవుతుంది? పిల్లర్స్కి పెడితే ప్రభుత్వం సొమ్మది, ప్రభుత్వానికి నువ్వు ఇక్కడ పెడుతున్నావాడ, దానివల్ల ఏమవుతుంది? నువ్వు దళిత బంధు ఇచ్చినట్టు కనపడుతుందా? ఇంకోటి ఇంత చిల్లర రాజకీయాలు అంటే ఒక రకంగా చెప్పంటే చిల్లర రాజకీయాలు చూసినట్టు కానీ పిల్లగాలు ఆడుకునే రాజకీయాలు చేస్తే దానివల్ల ఎవరికి ఉపయోగం? ఒక గౌరవప్రదమైన పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవప్రదంగా ఉండాల్సిన వ్యక్తి అగౌరవం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి భారత ప్రధానమంత్రితో సహా కేంద్రం నుంచి 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తుంటే ఎంత గౌరవంగా ఉండాలి నీకు? ఎంత గౌరవిస్తూ హైదరాబాద్లో నువ్వు వాళ్ళ స్వాగతం పలకాలి. నువ్వు స్వాగతం పలికినా పలకపోతే పలకపోయినావు. కానీ ఇంత అడ్డం పడడం అనేటువంటిది సిద్ధాంతాలు వేరుండొచ్చు కాక విదేశాలలో మన పాకిస్తాన్ ప్రధానమంత్రిలో మనం గౌరవిస్తాం, కొట్లాడుతున్నామని కాదు కదా. ఇంత ఇంగిత జ్ఞానం లేనటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. నేను అనుకుంటే ఇంగిత జ్ఞానం ఉందా, లేదా ఏమంటారు మైండ్ దొబ్బిందా అని కూడా అనుకుంటున్నాను. ఆ పదాలు ఉపయోగించడం మంచిది కాదు, కానీ వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్తున్నా. మైండ్ దొబ్బి ఇటువంటి పని చేస్తున్నారు. అది అందుకోసం ఇటువంటి చిల్లర రాజకీయాలు మానేసేయండి. మీరు గౌరవంగా ఇక్కడ వస్తున్నటువంటి కార్యక్రమాన్ని సాఫీగా జరగనియండి. మీకు ఇటువంటి పరిస్థితి కనుక మీరు క్రియేట్ చేస్తే, మంచి పని చేస్తే మీకు గౌరవం ఎక్కడ దొరకాలో అక్కడ దొరుకుతుంది. చిల్లర రాజకీయాలు చేస్తే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో మెట్రో పిల్లర్లకు బీజేపీ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన పోస్టర్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా కమలనాథులు సదరు యాడ్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలోని గులాబీ బాస్ ఆర్డర్తో 10 రోజుల పాటు అంటే దాదాపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పూర్తయ్యే వరకు మెట్రో పిల్లర్లతో సహా కీలక స్థానాల్లో ప్రచారానికి సంబంధించిన ఒప్పందాల్ని చేసుకున్నట్లుగా చెబుతున్నారు. గులాబీ బాస్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో తెలంగాణ బీజేపీ నేతలు కంగు తిన్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ గారు తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి లేదా వాళ్ళకు వచ్చే ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రతిసారి కూడా ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి రైతులకు, చనిపోయిన వారికి ఆర్థిక సాయం అందించడం తెలంగాణ బడ్జెట్లోంచి తెలంగాణ ప్రజాధనాన్ని ఉపయోగించారు. సరే, అదంటే రైతులు కాబట్టి మానవీయ కోణంలో ఆలోచించవచ్చు. అలాగే ఎప్పుడు ప్రతిపక్షాలు సభలు పెట్టుకున్నా, సమావేశాలు పెట్టుకున్నా, వాళ్ళ కీలక కార్యక్రమాలున్నా అటు పత్రికా ప్రకటన, పత్రికల్లో మొదటి పేజీల దగ్గర నుంచి ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ల వరకు మొత్తం తెలంగాణ ప్రభుత్వ ప్రజాధనంతో ఉపయోగిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ నెల వచ్చే నెల 3వ తేదీన మోడీ గారు వస్తున్న నేపథ్యంలో ఆ సమయంలో కూడా ఎక్కడ హోర్డింగ్లు కూడా
ఆ పార్టీలకు ఉండకుండా మొత్తం నగరం అంతటా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పథకాలతోటి నింపేసింది. ఈ రకంగా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవడం వేరు, కానీ ఎప్పుడు తనకు అవసరమవుతుంది, ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయడానికి, ప్రతిపక్ష పార్టీల ప్రచారాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వ ప్రజాధనాన్ని ఉపయోగించుకోవడం, సమాచార శాఖకు సంబంధించిన డబ్బును ఉపయోగించుకొని ఇట్లా వెదజల్లడం అనేది సరైన విధానం కాదు. ఇప్పటికే చాలా మెట్రో పిల్లర్లకు కేసీఆర్ ఫోటోలతో ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సూచిస్తూ ఆ ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. దీంతో బీజేపీ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన ప్రచారం జోరుగా సాగకుండా ఎత్తులు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయంగా మోదీపై పగ తీర్చుకోవాలంటే పొలిటికల్ గ్రౌండ్లో తేల్చుకోవాలి కానీ ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ యాడ్స్ ఇవ్వడం ఏంటంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. నగర వ్యాప్తంగా ఇటు టీఆర్ఎస్ 3 కారిడార్లో ఉన్నటువంటి మెట్రో పిల్లర్స్ ఎక్కడెక్కడైతే ప్రస్తుతం ఖాళీ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించిన సంక్షేమ పథకాలతో కూడా మెట్రో పిల్లర్స్ అన్నింటినీ నింపడమే కాకుండా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బస్ స్టాప్లు ఏవైతే ఉన్నాయో సిటీ బస్ స్టాండ్లు కూడా పూర్తి స్థాయిలో అటు దీనికి సంబంధించి కూడా వారి సంక్షేమ పథకాలతో కూడా ఇటు బస్ స్టాండ్లను కూడా ఇప్పటికే ఆక్రమించుకుందని చెప్పాలి. ఇంకోవైపు అటు బీజేపీ కూడా మోడీ 3వ తారీఖున నిర్వహించినటువంటి మోడీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఏ ఒక్క జిహెచ్ఎంసీ కానివ్వండి ఇటు మెట్రో కారిడార్ వదలలేదని చెప్పండి. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 కారిడార్లు కూడా పూర్తిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఉన్నటువంటి వాటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారని చెప్పాలి. ఇంకోవైపు బీజేపీ ఇప్పటికే అటు దీనికి సంబంధించి అటు మెట్రోలు కానివ్వండి పెద్ద ఎత్తున ఇటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించడం మనకు రాష్ట్రానికి గర్వకారణం. అటువంటివి కూడా ఇటు మెట్రో పిల్లర్లు కానివ్వండి అటు జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్లేసెస్ కూడా ఇటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అలాగే మోడీ భారీ బహిరంగ సభ కూడా ఖాళీలో ఉంచకపోవడం ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగానే వీటన్నిటిని కూడా బుక్ చేసుకొని కూడా బీజేపీని ఒక విధంగా దెబ్బతీసే విధంగా చేస్తుందని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ యశ్వంత్ శ్రీధర్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్. కేసీఆర్ స్థాయి ఈ మధ్య అమాంతం పెరిగింది. హిందీ, ఇంగ్లీషుల్లో ప్రెస్ మీట్లు పెట్టి మోదీపై నిప్పులు చెరుగుతుండడంతో కేసీఆర్ స్థాయి తెలంగాణ నుంచి అమాంతం దేశ స్థాయికి చేరినట్లే కనిపించింది. అయితే అది ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో అప్పుడే చెప్పడం కష్టం. నేరుగా మోదీతోనే తలపడాలని భావిస్తున్న కేసీఆర్ లక్ష్యం ఏ మేరకు నెరవేరనుంది? జాతీయ స్థాయిలో మోదీని ఎదిరించడం అంత తేలిక? కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు అన్న సామెత మాదిరిగా తెలంగాణలో అటు చూస్తే కాంగ్రెస్, ఇటు చూస్తే బీజేపీ రెచ్చిపోయి మరీ తెగ పోటీ పడుతున్నాయి. ఈ భీకర పోరులో ముచ్చటగా 3వసారి టీఆర్ఎస్ గెలిచి తీరడం ఖాయమని కేసీఆర్ లెక్కలేస్తున్నారు. ఇప్పటికీ 2 సార్లు కేసీఆర్ని జనాలు ఆదరించారు. మొదటిసారి తెలంగాణ వాదంతో ఆయన విజయం సాధించారు. 2వసారి వ్యతిరేకత ముదరక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి లాభపడ్డారు. ఇక 2023లో మరోసారి గెలవాలి, హ్యాట్రిక్ కొట్టాలన్నది టీఆర్ఎస్ లక్ష్యం. తెలంగాణలో సీన్ చూస్తే అలా ఏమీ లేదు. దాంతో ఏం చేయాలో తెలియక గులాబీ శిబిరం సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ దూకుడు ఒక్కసారిగా పెంచింది. ఈసారి బీజేపీ జోరు పెరగడంతో ఖచ్చితంగా త్రిముఖ పోరు జరగనుంది. ఇక చూస్తే కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలే. ఈ 2 పార్టీలకు దూరంగా ఉండాలని కేసీఆర్ ఆలోచిస్తూ చివరికి రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. సిన్హా ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థి. ఆయనకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది తప్ప కాంగ్రెస్ నేరుగా పెట్టిన క్యాండిడేట్ కాదు. ఈ విధంగా కేసీఆర్ తాము కాంగ్రెస్తో జట్టు కట్టామన్న మచ్చను లేకుండా చూసుకోగలిగారు. అదే టైంలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా తన వైఖరిని చాటి చెప్పగలిగారు. ఈ 2 పార్టీలు తమకు శత్రువులే అని తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారన్న మాట. ఈసారి కేసీఆర్ మీదున్న వ్యతిరేకత కాస్త బీజేపీ, కాంగ్రెస్ పంచుకుంటాయి. ఈ 2 పార్టీలు కలిసి అవగాహనకు వచ్చే అవకాశం లేదు. అవి జాతీయ పార్టీలు కావడంతో పాటు వాటి మధ్య ఉన్న పోరు దశాబ్దాల నాటిది. అందువల్ల ఢీ అంటే ఢీ కొట్టి 60% ఉన్న టీఆర్ఎస్ వ్యతిరేకతను చెరో 30% లాగేసుకున్నా 10% మార్జిన్తో అయినా టీఆర్ఎస్ బయటపడి తీరుతుంది.
తెలంగాణలో ముచ్చటగా మూడోమారు అధికారంలోకి వస్తుంది. అదే కేసీఆర్ కూడా కోరుకుంటోంది. అందుకే ఆయన మోడీ రాని, అమిత్ షా రాని, రాహుల్ రాని, బస్తీమే సవాల్ తగ్గేదేలే అంటున్నారు. 2023 తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధిస్తే 2024లో జరిగే లోక్సభ ఎన్నికలకు ఆయన ఫ్రీ అయిపోయి మోదీతో ఢిల్లీమే సవాల్ అంటూ జబ్బలు చర్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఆపై ఫలితాలు ఎలా ఉన్నా నేరుగా మోదీనే ఢీకొట్టేలా కేసీఆర్ భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతోందని తెలుస్తోంది. తెలంగాణ వరకు బీజేపీతో తలపడటం కేసీఆర్కు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే బలంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ను షేర్ చేసుకుంటాయి కాబట్టి. అయితే జాతీయ స్థాయిలో పరిస్థితి అలా లేదు. సరైన నాయకత్వం లేక కాంగ్రెస్ కుదేలైంది. విపక్షాలు ఏకమవుతాయో లేదో తెలియదు. అలాంటప్పుడు ఢిల్లీ లెవెల్లో మోదీని ఢీకొట్టి కేసీఆర్ అనుకున్నది సాధించగలరా అన్నది తేలాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్ టు Prime 9 News.